ఈ శుభకరమైన దేవుడు మరి మరొక దినాన మార్చారు. ఈ వారం అంతా కూడా ఆయన రెక్కల శాంతి భద్రపరిచి ఆయన పునరుత్థాన దినము, పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి ఆయనతో కలిసి మనం జీవించడానికి యుగాలు కూడా దేవుడు మంచి తరుణాలు, మంచి భాగ్యాన్ని మరొకసారి మనకు అనుగ్రహించిన దేవుని ఆరాధిద్దాము, మహిమపరుచుకుందాము, ఆయన పోలి నడుద్దాము.
భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి అనేక మహిమలు, ఘనత, ప్రభావాలు, స్థుతులు అన్ని కూడా దేవునికి చెల్లును కనుక దేవుడు మరి ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మొదటి యోహాను 3వ అధ్యాయము చూడండి. మనము దేవుని పోలి నడవాలి అని చెప్తున్నారు. ఆయన్ని మనం చూస్తాం. త్వరగా ఆయన రాబోతున్నాడు. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు అది మత్తయి 24:33 ఉన్నది. మరి ఎర్రని పెయ్యలు కూడా బలించి యెరూషలేము మందిరం కట్టడానికి సంవత్సరం అవుతుంది. ఎప్పుడు కట్టేస్తారో తెలియదు. రహస్యంగా అండర్ గ్రౌండ్ నుంచి మరి అనేకమైన సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని దేవుని ఎల్లప్పుడూ మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధిని మనము నిత్యము మనము ఆయన సన్నిధిలో మనము ఏ పని చేస్తున్నా, పడుకున్నా, కూర్చున్నా దేవుడు వాక్యాన్ని మరి ధ్యానిస్తా ఉన్నప్పుడు మనకి దేవుడు ఎటువంటి భాగ్యాన్ని ఇస్తారంటే ఆయన పోలి నడవడం అన్నమాట. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పోలి ఉండాలి మనం ఈ భూలోకంలో. అది మనం ప్రతిదినము కూడా మనం ధ్యానించే విషయాలు అన్నమాట. ఈ వారమంతా అటువంటి మనకు చెప్పుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు మనతో ఉండి మాట్లాడారు. అవన్నీ కూడా మీరు ధ్యానించండి. దేవుడితో సహవాసం అనేది లేకపోతే దేవుని రాజ్యం వెళ్ళలేము. దేవునితో పర్సనల్గా సహవాసం ఉండాలి. దేవునితో ఏదో పాటలు పాడడము, చర్చికి రావడము, వాక్యం చదవడము, ఏదో కుటుంబాలను చేసుకోవడం అది కాదు. పర్సనల్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా అది మనం తెలుసుకోవాలి. అందుకని అటువంటి వారి కోసము దేవుడు ఇది నాన్న మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళకి అర్థమవుతాయి, చక్కగా ఇష్టపడతారు. మిగిలిన వారికి కొన్ని చాలా అర్థం అవ్వదు. వాళ్ళకి అర్థం అవ్వాలని దేవుడు వేడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి యోహాను 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఎవరిమి? దేవుని పిల్లలము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఏంటో ఉందామో మనకి ఇంకా ప్రత్యక్షం రాలేదు. అది ఎప్పుడు ఏంటో తెలియదు. కాబట్టి సిద్ధంగా ఉండాలి. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షించబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన ఎలా ఉన్నాడో ఆయనను చూతుము. మనం ఎలా ఉన్నామో అలాగ ఆయన కూడా ఆయన ఇలాగా మనం ఉంటాం అన్నమాట. అలా తయారవడానికి దేవుడు ఈ కృపకాలాన్ని ఇచ్చాడు. ఒక వారం 7 వారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 69 వారాలు కూడా అయిపోయి 70 వారాల్లో దానియేలు గారికి వచ్చిన దర్శనంలో అవి మనం చెప్పుకున్నాము. ఆ ఒక వారము అంటే ఒక దినం 1000 దినముల కంటే శ్రేష్టమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఏ క్షేమం. అందుకని ఆయన ద్వారముల దగ్గరే ఉన్నాడు. ద్వారం దగ్గరే ఉన్నాడు. ఆయన రావడానికి అట ద్వారం బయటికి అడిగేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవుతాయి. అంటే ఒక్క రెప్పపాటు కాలం. 1 కొరింథీ 15:51 చదివితే అక్కడ ఉంది, మనం చెప్పుకున్నాం. అందుకని మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూడము కనుక ఆయనని పోలి ఉందుమని ఎరుగుదము. మనం ఆయన పోలి ఉండాలి. అందుకనే దేవుని పిల్లలతో ఉండాలి. సాతాను పిల్లలతో ఉంటే వాళ్ళ పోలి వెళ్ళిపోతారు. ఆ వెలుగు ఎంత మహిమతో మనం ఉండాలంటే, దేవుని సన్నిధి ఉండాలంటే చీకటి దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకుంటూ ఉండాలి. మనమందరము మనకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయించు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ర్యాప్చర్లో ఆ పోలికగా మనం మార్చబడతాం. మహిమలు వేరే వేరేగా ఉంటాయి. నువ్వు ఎంత కరెక్ట్, నువ్వు దుష్ట మనుషులతో నువ్వు ఉంటున్నావా,
దేవుని పిల్లలతో ఉంటున్నావా? అప్పుడు నీకు ఆ మహిమ తగ్గిపోతూ ఉంటుంది. ఛార్జింగ్ పెడితే చక్కగా సిగ్నల్ తోటి బ్యాటరీ చక్కగా ఉన్నా, కొత్త ఫోన్ అయినా ఎలా ఛార్జింగ్ లేకపోతే అది పనిచేయదో, అలాగే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నా, దేవుడిని నమ్ముకున్నా, నువ్వు పరిచయం చేస్తున్నా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నా, దేవుని యొక్క మహిమ అది ఆరిపోయినట్టు ఉండకూడదు. ఆ దీపం ఎప్పుడు కూడా దీపస్తంభంలాగా వెలుగుతా ఉండాలి. అందుకే దీపస్తంభం ఇక్కడ పెట్టుకున్నాం. ప్రదీపము ఎప్పుడు ఆరకుండా అది దాని టైమింగ్స్ ఉన్నాయి. 6 గంటల నుంచి అది దేవుని ఆలయం అనే ధ్యానం అనే దేవుని ఆలయం అనే మన హృదయం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత గురించి, ఆయన పోలి నడవడానికి, ఆయన మహిమ. 2 కొరింథీయులు 3:18 మనమందరము ముసుగు లేని ముఖముతో మనము ఉండాలి. ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మనలో ఉన్న వెలుగును ప్రతిఫలింప చేయాలి. వాళ్ళని ఎందుకు అని అంటే, చాలా మంది తిరిగితనంగా వాళ్ళలో ఉన్న దెయ్యాలు నాకు వచ్చేస్తాయి బాబోయ్ అనుకొని వాళ్ళకి సువార్త ప్రకటించడానికి, మాటలు చెప్పడానికి, వాళ్ళకి చేతులేసి ప్రార్థన చేయడానికి, వాళ్ళకి ఏమి మన రోగులుగా ఉన్న దెయ్యాలు వెళ్ళగొట్టడానికి చాలా భయపడిపోతున్నారు. దేవుని యొక్క మహిమ అంటే ఆయన గ్లోరీ, ఆయన యొక్క అభిషేకం. దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టంగా నడుస్తున్నప్పుడు, పరిచయంలో ఉన్నప్పుడు, సేవకులతో సహవాసంలో ఉన్నప్పుడు వాళ్ళకి అటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిఫలంప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని యొక్క పోలిక వస్తుంది. దేశ శరీరము రక్తం తీసుకున్నప్పుడు అంటే వాక్యము, దేవుని యొక్క శరీరము, రక్తం అంటే ఆయన యొక్క వాక్యము. మరి సరి చేసుకోవడం, దిద్దుబాటు, ఇవన్నీ కూడా ప్రార్థన సహవాసము రొట్టెలు ఇచ్చేటట్టు ఎడతెగక ఉంటాయి. అవి అపోస్తులు 2:42 ఆ మాట ఉంటే 43లో భయము కలుగుతుంది. చీకటి సంబంధులకి, లోకానుసారమైన జీవితంలో ఉన్న వాళ్ళకి, దేవుడు తెలిసి కూడా ఇటు లోకము అటు దేవుడు, ఆ చీకటి సంబంధంతో సహవాసము అవన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి గ్రహించట్లేదు. ఆ దుష్టుడు మనల్ని ముట్టకుండా మనం భద్రం చేసుకుంటూ మన వెలుగును ఆ విధంగా వాళ్ళకి ప్రకాశింప చేసి, దేవుడు ఎక్కువ సహవాసం ఉన్నప్పుడు దేవుడు ఒక జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం బట్టి వాళ్ళని రక్షించడానికి దేవుడు సహాయం చేయుగాక. వారి అభిషేకం ఏంటంటే ప్రత్యేకంగా నిలబడుతుంది అన్నమాట. గుర్తింపు అనేది కోరుకున్న వారికి అభిషేకం ఇవ్వబడదు. అది దేవుడు అభిషేకము విషయంలో, యేసయ్య విషయంలో చెప్పద్దు ఎవరికి అని చెప్తా ఉంటాడు ఒక్కొక్క దగ్గర. కాబట్టి దేవుడు వెతికే వారికి, దేవుని ఎవరైతే వెతుకుతుంటారో దేవునితో మాట్లాడాలి. ఈ సమస్య ఉంది, ఎలాగా నేను ఆ విడుదల పొందుకోవాలి అనే ఒక విశ్వాసము, నిరీక్షణతో దేవునితో గడిపినప్పుడు, దేవుని యొక్క ఆరాధనలో దేవుని సన్నిధి ఎక్కువగా అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క అభిషేకము, ఆ మహిమ ఇవ్వబడుతుంది అనమాట. మరి అందుకని దావీదు భక్తుడు కూడా ఆ రాజు అయినప్పటికీ కూడా తన శ్రమలు, యుద్ధాలు అవన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉండేవాడు. ఆరాధన, మరి ఆ కన్నీరు, తను తప్పు చేసిన ఆ పశ్చాత్తాపం దేవుడు తనకి జయించేలాగా దేవుడు చేశాడు అన్నమాట. ఆ ఆత్మీయమైన ఆ జీవితం, ఆ అధికారం, ఆ ధైర్యం, మరి స్వంత జ్ఞానం కాకుండా, స్వంత బలము కాకుండా దేవుని యొక్క శక్తి, దైవ శక్తి, ఆత్మతో నింపబడటం ఏంటో అనేది అవన్నీ కూడా మనకి ఇష్టంగా ఉంటుంది. దేవుని మహిమలో, క్రీస్తు చేసినంత మహిమలో ప్రతి అవసరంగా నేను తీరుస్తాను అంటున్నాడు. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. క్రీస్తు చేసినంత మహిమలో అంటే
దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క జ్ఞానంలో నింపబడినప్పుడు, క్రీస్తు యేసునంత మహిమలో ప్రతి అవసరత తీరుస్తారు. వాళ్ళు ఏంటంటే దేవులాగా నాకు ప్రత్యక్షం, నాకు ఇలా సహాయం చేసావమ్మా అంటారు. ఆయన పోలుగులో మనం ఉన్నప్పుడు అలాగా మనము నడవగలం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియచేయండి అని ఉంటుంది అక్కడ. చూడండి, మూడో అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుండి చదువుతున్నాను చూడండి. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. దేవుడు మనకు ఒక ఏర్పాటు, మన వల్ల మన బట్టి ఒక ఏర్పాటు ఉంటుంది మన విషయంలో. ఆ ఏర్పాటు మీరు విన్నారు. ఎట్లాగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వల్ల నాకు తెలియపరచబడినందును సంగతిని గురించి మునుపు సంక్షేమముగా ప్రాసిద్ధిని. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతారు. మీరు దాన్ని చదివినలా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. దేవుడు మనకు ఆ జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానాన్ని సేవకులు చెప్తున్నప్పుడు గ్రహించుకోగలరు. ఆ మర్మము ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలంలో ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో అవి తెలియపరచబడలేదు. కానీ నూతన బంధంలో దేవుడు ఎప్పుడైతే ఆయన ప్రాణం పెట్టి మనుషుల కోసం, మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టినందుకు ఆ రక్తం ద్వారా మనకు విడుదల వచ్చింది. కాబట్టి ఆయన పోలికలు వచ్చేస్తాయి, ఆయన గుణాలు వచ్చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఆయన మాట వింటారో. అపోస్తులు 2:42 ప్రకారం ఎందుకు వారికి భయం కలుగుతుంది, ఇలా అపోస్తులాగా వాడబడతారు. 5వ వచనంలో ఈ మర్మాలు, ఇవన్నీ కూడా మర్మాలు ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరిచినట్టుగా మరి పూర్వకాలం ఎవరికి కూడా బయలుపరచబడలేదు. ఎందుకంటే వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర వాళ్ళు పెరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్తారు కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. చెప్తారు, మామూలు కథలు చెప్పేసినట్టే చెప్తారు. కానీ వాళ్ళు సాక్ష్యం కానీ, వాక్యము కానీ, క్రియలు కానీ, దేవుడు చెప్పినట్టు అపోస్తులు, ప్రవక్తల అనుభవం అనేది కానీ ఉండట్లేదు. కారణం అదే, పూర్వకాలం మనుషులకు తెలియపరచబడలేదు. ఆ మర్మం ఏదనగా అన్ని జనులను సువార్త వల్ల క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందుల సాటి అవయవులను వాగ్దానంలో పాలివారులై ఉన్నది. వాగ్దానం దేవునితో మనము ఆయన పోలుతో ఉండి మనము నడవాలని, ఆయన పోలి ఉందుము అని చెప్తున్నారు కదా. అలాగా క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవాల మగు వరకు మనం అన్ని విషయాల్లో అలా ఎదుగుతూ ఉండాలని ఎఫెసీయులు 4:15 వచనంలో కూడా ఉంది ఆ మాట. మరియు మనం మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికే కూడా మనం ఆ విధంగా ధరించాలి. చర్చకి తెలియచడం కాదు, అది పర్సనల్గా దేవునితో మనం గడిపినప్పుడు ఎవరి పోలిక వస్తుంది? దేవుని పోలిక మనం ధరించాలి. అంతవరకు ఏ పోలిక ధరించామో దేవుడు మరి శిలువ మీద ఆయన ప్రాణం పెట్టలేక ముందు అప్పుడు ఏమీ కూడా తెలియదు. ఆ దర్శనాలు కానీ, ప్రవచనాలు కానీ, మరి అపోస్తులు అంటే ఏంటో కానీ, అభిషేకం అంటే ఏంటో కానీ ఏం తెలియదు. ఎప్పుడైతే 1 కొరింథీ 15:49
49 ఉంది, మరియు మనం మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించాము. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామో ఆయన పోలిక వస్తుంది అనమాట. ఆయన పోలికను ధరించిన ప్రకారము ఆయన పోలిక ధరించుకుంటాము. పరలోక సంబంధి పోలికయు మనం ధరించుకుంటాం అనమాట. అలా ధరించుకొని రెప్పపాటి కాలంలోనే ర్యాప్చర్, ఇక్కడ బోర ఊదేరు కదా దేవదూత, ఇక్కడ బోర ఊదినప్పుడు ఎలాగైతే మరి అలా ధరించుకుంటేనే పరలోక సంబంధిగా మనం ఉంటేనే ఈ భూలోకంలో పరిశుద్ధంగా మన లోకంలో ఉన్నా సరే దుష్టుడు ముట్టకుండా అలా భద్రం చేసుకొని పరిశుద్ధంగా దేవుడు మాట వింటూ ఎప్పుడైతే నడుస్తామో దేవుడు ఆ విధంగా దేవుని యొక్క పోలికతో మనం ఆ విధంగా సిద్ధపడాలని దేవుడు ఈరోజు ఆయన పోలికలో మనం ఉండాలి అని చెప్తున్నారు ఆ మాటలు. అందుకే దానికి తర్వాత అలా ఆయన పోలికలో ఉండాలి అని అంటే ఎప్పుడు ఆయన పోలిక వచ్చిన తర్వాత ఆయనతో కలిసి మనము జీవిస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడే అనుభవం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే నిత్య జీవంకి వెళ్తాం. నిత్య జీవము ర్యాప్చర్లో ఎత్తబడి నిత్య జీవానికి వెళ్తాం. ఇప్పుడు ఉండి మనం ఏం చేయాలి? యోహాను 3:17 ఏముంది? యోహాను 3:17 చూడండి. యోహాను 17:3 దేవుని మనము అద్వితీయ దేవుడు అయిన నిన్ను నేను పంపిన యేసుక్రీస్తును తండ్రిని కుమారుని మనం ఎప్పుడైతే ఎదుగుతామో అంటే తెలుసుకుంటామో అప్పుడే నిత్య జీవం వస్తుందంట. ఎప్పుడైతే దేవుడితో మనం సమాసం చేస్తామో, దేవుడితో మాట్లాడే అనుభవం కలిగి ఉంటామో, మరి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధి అనిపించాలి. అసలు 3 గంటలు దేవుడితో గడపాలి ప్రతిరోజు కూడా. కనీసం 1 గంట అయినా మోకరించి ప్రార్థన చేయడం, ఆయనతో మాట్లాడే అనుభవం, వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. ప్రార్థనలో ఆయన కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. అటువంటి అనుభవం అనేది మనం తెచ్చుకోవాలి ఈ అంచె దినాల్లో. అందుకని అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుండయే అంటే మీ ఇంట్లో వాళ్ళు తెలిస్తేనే కదా వాళ్ళు నిన్ను చనిపోయే వరకు నిన్ను మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి అనుకొని ఎక్కడున్నా సరే వాళ్ళు వాళ్ళకి ఎన్ని రోజులు ఫోన్లు చేయకపోయినా సరే ఇప్పుడు వాడు ఒకలాగే ఉంటారు. ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళే ఫస్ట్ వస్తారు, చూస్తారు. అదొక భరోసా ఉంటుంది. సేమ్ అలాగే దేవుడిని మనము అలాగే ఎరగాలి, దానికన్నా ఎక్కువగా ఎరగాలన్నమాట. మనం ఎలాగే తెలుసుకుంటున్నామో వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఏంటి తింటారు, వాళ్ళు ఎలాగా ఉంటారు, ఆ లోకంలో ఉంటారా, దేవుడితో ఉంటారా, అన్ని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి. అలాగే దేవుని విషయాలు మనకు తెలియాలి. దానికన్నా ఎక్కువ దేవుని విషయాలు ఎరిగినప్పుడు నిత్య జీవం అంటే పరలోకంలో మనం ఉంటాం. అందుకే ఆయన వాక్యము బాగా తెలుసుకోవాలి. ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసి ఆ విషయాలు అనేక మందికి ఆ వెలుగును ప్రకాశింప చేయాలి. మనం దేవుని యొక్క మహిమ ఏ విధంగా వస్తుంది, మహిమ నుండి అధిక మహిమలోనికి దేవునితో మనము ఆ దేవుని యొక్క స్వరము, ఆ బోర ఊదినప్పుడు ఆ స్వరము మనకి ఎలా వినపడుతుంది, సమాధంలో ఉన్న వాళ్ళకు కూడా వినపడుతుంది. ఎవరైతే ఆ విధంగా ఆయన నిత్య జీవానికి వెళ్ళడానికి ఆయన ఎరుగుతారో, ఆయన తెలుసుకుంటారో, ఆయనతో సంభాషణ చేస్తారో, భూలోకంలో ఉంటూ కూడా ఆయనతో ఒక సంబంధం కలిగి ఉంటారో, ప్రతిదీ నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా చేయాలనుకున్నా నువ్వు వేసుకున్న బట్టల దగ్గర నుంచి కూడా అడిగి చేస్తావు అన్నమాట. ఆ అనుభవం కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా జయించి నడిపిస్తాడు. సంభవింపబోయే సంగతులను ఆయన బయలుపరుస్తాను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. దేవుని యేసు యొక్క సాక్ష్యం ఇది. మనం ఆయన కోరి నడవాలి అని అంటే అది యేసే తండ్రితో చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో
నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పని అప్పుడు చెప్పాడు. ఆ పని ద్వారా మనకు కాదు మహిమ, దేవునికే మహిమ రావాలి. అలాగా యేసయ్య సాక్ష్యం చెప్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన పని విషయంలో నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను. ఎలా ఉన్నారు ఈ దినాల్లో? దేవునికి మహిమ తెస్తున్నారా? దేవునికి అవమానం తెస్తున్నారా? తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే అది. దేవుడు అందుకే 3.5 సంవత్సరాలు వచ్చి ఆయన నెరవేర్చడానికి కారణం అది. ఆయన వచ్చి మనకి నెరవేర్చి ఈ విధంగా నా పోలిక చెప్పున నడమంటున్నాడు అంటే అది చెయ్యాలి. ఆయన ఎరగడం అంటే ఆయన వచ్చి ఏంటి చేశాడు, ఏంటి చెప్పారు, అది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన పోలికలో క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగువరకు అన్ని విషయాల్లో అలా ఎదుగుతా ఉండాలి. అంటే కృప దేవుడు అనుగ్రహించిన కాక. తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమ పరుషము అని అడిగాడు. తండ్రి నీ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను నింపు అని అడుగుతున్నాడు. అలాగే మనము కూడా ఆయన పోలి నడమంటున్నాడు కదా, మనం ఆ మహిమను అడగాలి. నీలో ఏ కల్మషం ఉంది, ఏ దేవుని మాటలు సేవకుల మాటలు, మరి నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, అవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి వాక్యానుసారంగా ఉన్నామో లేదో అని వాక్యమైన అర్థంలో సరిచేసుకుంటూ దేవుని యొక్క మహిమతో నింపబడాలి. ఎవరితో విరోధంగా ఉన్నావో వాళ్ళని క్షమించమని చెప్పి వాళ్ళ ఏవైతే దేవునికి నీకు అడ్డంగా ఉన్నాయో యెషయా 1:1 అధ్యాయంలో 1 యెషయా గ్రంథము 59 అధ్యాయము 1-2 వచనాల్లో మరి దేవునికి మనకి దోషం అనే గోడ అడ్డముగా వచ్చేలా ఉంది వాక్యం. ఆ దోషం అనే గోడని పగలగొట్టుకొని తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉందనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచు అని అడగాలి. లోకము నుండి నేను నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచింది. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు అంటే మనము మనకి నీ నామమును ప్రత్యక్షపరిచాను, నిన్ను నేను ప్రత్యక్షపరిచాను. తండ్రి యొక్క మహిమను, తండ్రి యొక్క ప్రేమను, వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టి అలా ప్రేమించి రోగులు స్వస్థపరిచి చనిపోయిన వారిని లేపి మరి గుడ్డివారిని బాగు చేసి ఎన్నో అద్భుత కార్యాలు నేను చేశాను. వీరు నీ వారై ఉండేవి, వీరు నీ వారై. ఎవరి కోసం మనం చెప్పుకుంటున్నాము? దేవుని పిల్లలు. మొదటి 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, దేవుని యొక్క పిల్లలు 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని పోలి నడవడానికి దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు. దేవునికి మహిమ కలుగు కాక. దేవుని పిల్లలారా పడుకుంటే అలాగా ఇప్పుడు ర్యాప్చర్ వస్తే ఇక్కడే ఉండిపోతారు. శుద్ధంగా ఉండడం అంటే ఏంటి? మీరు ఏం పని చేస్తున్నారో అది అనుక్షణం కూడా దేవునికి ఇష్టమైన పని చేస్తామా, సాధారణకి ఇష్టమైన పని చేస్తామా అని ఆలోచించాలి. అర్థమవుతుందా? తండ్రి లోకం పుట్టక మునుపు మీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచము. నీ వద్ద దేవుని వద్ద ఏం చేయమంటాడు? మహిమపరచమంటాడు. ఆయన మహిమతో నింపబడాలి. దుష్టుడు ఏంటంటే నిన్ను అలా లాక్కొని నరకం పట్టుకోవాలని ఎప్పుడు ప్రయాణం చేస్తాడు. గర్జించే సింహంలాగా చుట్టూ తిరుగుతాడు అనుంది వాక్యం. దేవుని పిల్లల కోసమే, పిల్లల్నే లాగి చూస్తాడు వాడు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచింది. వీరు నీ వారై ఉండేవి, వీరు నీ వారై ఉండేవి అంటున్నాడు. మనకు ప్రత్యక్షత ఇచ్చాడు కదా, దేవునితో మాట్లాడడం, దేవునితో చూడడం, ఆ దర్శనం ప్రవచనము, దేవుని ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేశాడు కదా. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచింది. వీరు నీ వారై ఉండేవి, నీవు వారిని నాకు అనుగ్రహించింది. మనం ఎవరు దేవుని పిల్లలు అంటే ఆయన ఏమంటున్నాడు? నా పిల్లలు అంటున్నాడు ఆయన. నేను కూడా నా పిల్లలు ఎప్పుడు నా పిల్లలు అంటారు. వాళ్ళకి 50 ఉండి 70 ఉండి 80 ఉండి వాళ్ళు నా పిల్లలు అంటారు.
చిన్నపిల్లలే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, ముసలి వాళ్ళే కావచ్చు. ఇందులో ఉన్నది ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నాతో ఈక్వల్గా ఉన్న నా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నా పిల్లలే అంటారు, వాళ్ళ అమ్మ అని పిలుస్తారు. కారణం అది దేవుని ఆత్మ లక్షణాలు. దేవుని ఎరిగితే వాళ్ళు ఏంటంటే అటువంటి ఆదరణకరమైన మాటలు, ఆదరణ కూడిన వాక్యము, దేవుని రాజ్యానికి నడిపించే మాటలతో అలాగ ప్రత్యక్షతని కనబరుస్తారు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచావు, వారిని వారై ఉన్నారు, నీవు వారిని నాకు అనుగ్రహించినవి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వాక్యం గైకున్న వాళ్ళనే దేవుడు పిల్లలు అంటున్నాడు. అయ్యాక వాళ్ళ వాక్యం గైకుంటున్నారని సాక్ష్యం చెప్తాడు మన కోసం తండ్రి అయిన దేవుడికి. యేసయ్య దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటివి ఏమో నచ్చవు. ఏంటంటే ఎవరైనా చాడీలు చెప్పినా, ఇంకొకరి కోసం చాడీలు చెప్పినా, పక్కింటి వాళ్ళ కోసము ఏం చెప్పినా మంచి పోదామని అలాంటి అబద్ధాలు చెప్పిస్తుంటాడు సాతానుడు. గొప్పతనాలు అది ఇరుగు పొరుగు వారే కావచ్చు, కుటుంబంలో కావచ్చు, పాస్టర్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇతరుల కోసము ఆడకన్నా మంచి పోదామని అబద్ధాలు, మాయమాటలు, మోసమాటలు చెప్తుంటే ఎలాగే మీరు ఎంత మంచోడో, మీరు ఎంత ఇదో, మీకోసం ఇలా అంటున్నారు అని ఇలాంటి కళ్ళబొలి మాటలు మనుష్య ఆత్మతోనూ, లౌకిక ఆత్మతోనూ, అపవిత్రాత్మతోనూ సాతానుడు అలా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఏ ఆత్మ మరి అంచు దినాల్లో మరి ఏ ఆత్మ మీరు పరీక్షించుకోండి అని అంటున్నాడు. ఆ గొప్పతనాలు కోరుకుంటున్నారు. కానీ దేవుడు మనల్ని ఆయన ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. నీ వారిని నాకును, నీవు వారిని నాకు అనుగ్రహించినవి, వారిని వాక్యాన్ని కైకొంటున్నారని సాక్ష్యం చెప్తున్నాడు. మనుషులు గొప్పతనాలు చూసుకుని ఉంటే వాక్యాన్ని ఎప్పటికీ కైకొంటారు. వాళ్ళలో దేవుడు ఉన్నాడని ఒక బ్రహ్మపక్ష ఆత్మతోనే వాళ్ళు ఉంటారు. దేవుడిని ఎరగడం అంటే అదే, దేవుడు నీతో మాట్లాడాలి, నీకోసం సాక్ష్యం చెప్పాలి, నీలో దేవుడు ఉన్నాడని చెప్పగా ఉండాలి ఎదుటోళ్ళు. నీ పరిచయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో నీకోసం అనుకోని సాక్ష్యం ఉండాలి. అది దేవుని ఎరగడం అంటే. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చిందని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివి అని నమ్మారు. ఇప్పుడు మనము నమ్ముతున్నాం కదా. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీకు ఇస్తున్నా. మీకు అది మీకే కాదు, అనేక మంది మతంకులం కాదు లేకుండా ఆ వాక్యాన్ని చూస్తున్నారు. అలాగా మనలో ఉన్న వెలుగుని ప్రకాశింపచేయాలి. దేవుని ఎరిగినప్పుడు చేయగలరు పని. దేవుని ఎరగలేనప్పుడు, దేవుని ప్రేమ చూడలేనప్పుడు, దేవుడే మన కోసం సాక్ష్యం చెప్పలేనప్పుడు మనం చెప్పలేము కదా. ఏ సాక్ష్యం ఏ మాటలు చెప్పలేము కదా. దేవుడు నా మహిమ పరచడానికే మనం పుట్టాము. దేవుడు సాక్ష్యం, దేవుడు మన కోసం ఆ విధంగా సాక్ష్యం చెప్పాలి కాక ప్రతి ఒక్కరి కోసము నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. అప్పుడు దేవుడే మన కోసం ప్రార్థన చేస్తాడు. తండ్రి కుడిపార్శ్వాలు కూర్చున్న జయించి ఆయన తండ్రి కుడిపార్శ్వాలు కూర్చున్న ప్రకారం మనల్ని కూడా కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడిన దేవుడు ఆయన ప్రార్థన చేస్తాడు. అలా ఉండాలని ఆయన పిల్లల కోసం నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవి, వారి ఇప్పుడు ఎరిగి ఉన్నారు, నీ వల్లనే ఇవన్నీ కలిగాయని. భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ దేవుడిని కొనియాడుతున్నాయని పాట పాడుకున్నాము. ఆయన ఆకాశంలో ఆయన మహిమపరుస్తున్నాయని మనం పాట పాడుకున్నాము. క్రితం 19వ అధ్యాయంలో మాట. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని కలుగు చేశాడు అని చెప్తుంది. ప్రకృతి ఆయన వాటికి భాష లేదు. అవి ఆకాశంలో ఆయన మహిమను ప్రచురణ చేస్తున్నాయి. వాటికి భాష లేదు. ఆమె నోరు ఉంది, అన్నీ ఉన్నాయి, జ్ఞానం ఉంది, అన్నీ ఉంది. అలాంటి ప్రచురణ చేయడం కానీ ఆయన ఎందుకు చేయట్లేదంటే ఆయన ఎరగలేదు, ఆయన ఎవరో తెలియదు. ఏదో పొగిలిసుకోవడము, దేవ నాకు అది ఇది అది ఇది అని అనుకోవడమే అయిపోయింది జీవితం అంతా. సంబంధమైన అందుకే ఎత్తపడరాళ్ళు వాళ్ళ పిల్లల్లాగా దేవుడు ఎంచట్లేదు, దేవుడి పిల్లలుగా అందుకే ఎంచట్లేదు. ఇది ఈ రోజు అటువంటి మంది మానేయండి.
సమస్యల మీద మీరు ధ్యాస పెట్టకుండా దేవుని వైపు, దేవుని యొక్క మహిమ వైపు, దేవుని యొక్క రాబోయే సంగతులు బయలుపరుస్తానని ఉంది కదా వాక్యము. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, సర్వ సత్యంలోకి నడిపించినప్పుడు సంభవింపబోయే సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. సమస్యలు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఎప్పుడైతే దేవుని ఎరిగి దేవుని తండ్రి చేత నెరవేర్చడం, నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటావు, నీకు పరలోకం తెలుసు, నీకు ఏది కావాలి. నా జీవితంలో అలా జరుగుతున్నాయి. అనుక్షణము నేను ఆ సాక్ష్యం కలిగి ఉన్నాను. చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అది దినము కూడా నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నేను లోకస్తుల కోసం నేను ప్రార్థన చేయట్లేదు. భూ సంబంధమైన మనుషుల కోసం నేను ప్రార్థన చేయట్లేదు. నేను అంత క్లారిటీ ఇచ్చారు దేవుడు. చూడండి, మీరు భూ సంబంధమైన మనుషుల్లో ఉంటే మీకోసం ప్రార్థన చేయడు దేవుడు. ఆయన పోలి మీరు నడుస్తున్నప్పుడు, ఆయన మహిమను వెతుకుతున్నప్పుడు, ఆయన సిద్ధపాటు, ఆయనతో పాటు యుగంగాలు ఉండడానికి అలాగా మీరు ఆశపడినప్పుడు, అటువంటి దేవుడు అన్ని విషయాల్లో ఆయనకు పోలి నడుస్తూ అన్ని విషయాల్లో కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి వారిని ఈ వెలుగు ఇతరులకు ప్రకాశింప చేస్తున్నప్పుడు దేవుడు శిష్యుడిగా చేయమన్నాడు కదా. సర్వలోకానికి వెళ్ళి శిష్యుడిగా తయారు చేయమన్నాడు. ఆయన తన చిత్తం అది. నువ్వు ఆయన ఎవరో తెలిస్తే నీవు ఆ చిత్తం చేస్తావు. నువ్వు తెలియనట్టుంటే తెలిసి కూడా యాక్టర్లాగా నువ్వు నాకేం తెలియదు, నాకేం చేత కాదు, నాకు దయ్యాలు వచ్చేస్తాయి, నేను తిరిగిదాన్ని నాకు కూర్చొని ఉన్నాను పిలుకోండి అని దేవుడు రాజ్యం వెళ్ళలో ఉంది. ప్రకటన 21:8 పర్సనల్గా దేవుడితో మాట్లాడుతూ, దేవా నేను ఎవరికి నేనేం చెప్పాలి, ఇదిగో నాకు సాక్ష్యం ఇచ్చావు ఈరోజు, నేను ఎవరికి చెప్పాలి. అది ప్రతి దినం కూడా దేవుడు సాక్షి కూడా వాడుతున్నారు. మరి కీర్తన గ్రంథంలో ఉంటుంది, ప్రతి దినం కూడా సువార్త, ఆ శుభమైన వార్త. నీకు దేవుడు ఏ శుభమైన వార్త ఇచ్చాడో, నీకేం ఏమి చేశాడో అది నేను ప్రకటించమని చెప్తాను. ప్రతి దినము కూడా ఆయన వార్తను ప్రకటించమని దేవుని బిడ్డలారా అది వాక్యం ప్రకటించమని ఉంది. కీర్తన గ్రంథంలో ఉంది ఆ మాట. చూద్దామంటే మరి అన్ని చూసినప్పుడు టైం అయిపోతుంది. అందుకని నేను వాక్యము చూపించే చెయ్యాలి, అదే సబ్జెక్ట్ ఆగి ముందుకు వెళ్ళదు అని నా ఉద్దేశం. కీర్తనలు గ్రంథంలో చూడండి, ప్రతి దినము కూడా సాక్షిగా ఉండాలి. మరి దేవుని యొక్క వార్తని నువ్వు ఎక్కడికి వెళ్ళా ప్రకటించగలిగి ఉండాలి. నీకు సాక్ష్యం ఉంటే నువ్వు ప్రకటించగలవు. దేవుని యొక్క మహిమ ఉంటే నీలో, దేవుని ఎరిగితే నువ్వు అది చెప్పకుండా ఉండలేవు. దేవుని అభిషేకం ఉంటే నువ్వు చెప్పకుండా ఉండలేవు. 96వ కీర్తన 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అను దినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అను దినము నీకు రక్షించాడు కదా. తిని పడుకొని డబ్బులు ఎక్కడ దొరుకుతాయని ఎదుర్కొని, ఇది కాదు ఉద్యోగాలు, ఇవన్నీ కాదు. ఉద్యోగం చేసుకుంటావో నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం. కానీ అందులో దానికన్నా ముఖ్యమైనది మత్తయి 20:33 మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి. నువ్వు నీతిగా ఉన్నప్పుడు, అంటే దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు, ఆయన పోలి ఉన్నప్పుడు, ఆయన ఎరిగి ఉన్నప్పుడు నిత్య జీవం వస్తుంది. ఆ నిత్య జీవం రావడానికి దాని తర్వాత ఏంటంటే ఆయన పాడి స్తుతించాలి. అనుక్షణము నీ నోరు ఆయన రక్షణ గీతాలతో. ఆయన మాట ఉంటుంది, దేవుని యొక్క దక్షిణహస్తం అంట సాహసకార్యాలు చేస్తున్న వాళ్ళ ఇంటి మీద రక్షణ సునాదాలు వినబడుతూ ఉంటాయి. రక్షణ సునాదాలు, నీకు రక్షణ వచ్చినప్పుడు, నీలో దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని నీ విన్నపాలు తెలియజేస్తూ దేవుని యెహోవా మీద పాడండి అంటున్నాడు. ఆయన నామమును స్తుతించండి అంటున్నాడు. అను దినము ఆయన రక్షణ సువార్తని ఆ విధంగా ప్రకటించమన్నాడు. అలాగా దావీదు చేశాడు. ఇప్పుడు మీ దేవుడు యెహోవాను స్తుతించడని సమాజకులందరితో చెప్పగా, వారందరిలో తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందర తలవంచి నమస్కారం వేశారు. అక్కడ దావీదు చేశాడు ఈ పని. ఆ మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంది. ఆ దావీదు భక్తులు చెప్తున్నారు, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు అని చెప్పగలుగుతున్నాడు. అలా చెప్పగలుగుతున్నావా?
ఆయన మాత్రమే చేస్తాడు. అందరి దగ్గరికి మనం వెళ్ళకూడదు. దేవుడు మాత్రమే చేస్తాడు ఆశ్చర్యకారాలు, అద్భుత కార్యాలు. మనం ఎందుకంటే దేవుని పిల్లలు, దేవుణ్ణి అడగాలి. యెహోవా కృప మన ఎడల హెచ్చిగా ఉందన్నమాట. హెచ్చిగా ఉంది ఆయన కృప. ఆయన కృప అంటే మనకు అర్హత లేకపోయినా ఆయన చేసి పెడుతున్నాడు, దాన్ని కృప అంటారు. యెహోవా కృప మన ఎడల హెచ్చిగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనములారా ఆయన కొనియాడి యెహోవాను స్తుతించండి అని దావీదు సాక్ష్యం చెప్తున్నాడు 117వ కీర్తన 1-2 వచనాల్లో. తనకు జరిగింది కాబట్టి తనకు చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. ఏంటంటే దేవుడు ఎరిగాడు, ఆయన కార్యాలు ఎరిగాడు. ఎరిగుండు కూడా మంచం కింద పుచ్చ కింద నీ సాక్ష్యం దాచేస్తున్నా, అగ్నిగుండంలో పడేస్తాను అంటున్నాడు. అక్కడ 25వ కీర్తనలో 25వ అధ్యాయంలో అగ్నిగుండంలో పడేయండి, ఆ మంచం కింద పుచ్చ కింద పెడుతున్నారు సాక్ష్యాలు. ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిని ఉన్నవి, వాళ్ళ సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించండి, మహిమ బలములు యెహోవాకు చెల్లించండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకి చెల్లించదము. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోకి రండి అంటున్నాడు. పరిశుద్ధాంతంలో ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వణకండి అని చెప్తున్నాడు. అందుకే ఆయన మహిమను ప్రచురం చేయడానికి మనం పుట్టాం, మన గొప్పతనాల కోసం కాదు. మన గొప్పలు ఎక్కువలైనా అనేకమైన చాడీలు అన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళన్ని మతాల్లో ఉన్నవాళ్ళు కూడా, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా. అందుకే వాళ్ళ మహిమ తగ్గిపోతుంది, వాళ్ళ గ్లోరీ, వాళ్ళ యొక్క వాక్యము. అందుకే ఒక్క వాక్యం కూడా గుర్తుండదు వాళ్ళకి. ఎక్కువ దేవుడితో కాకుండా మనుషులతో గడుపుతూ అవే ఆలోచనలు పెట్టుకొని ఉంటున్నారు. అందుకనే అటువంటి ఆలోచనలు పరంపరకి ఆయన కాపుదల నుండి నడిపిస్తారట. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉన్న చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఆనందం లేకపోతే సాతాను దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేశాడు నీకు అని మొదలెడతాడు లిస్ట్ అంతా. అప్పుడు నువ్వు ఏడ్చుకునే ఉంటావు పెద్ద మొహం వేసుకొని. కానీ ఆనందంగా ఉండమని చెప్తున్నారు. దేవుని పిల్లల యొక్క లక్షణాలు దేవుడు చెప్తున్నాడు. ఆయన పోలి నడవడం అంటే ఏంటో మాట్లాడుతున్నారు. ఆ పోలిక లేకపోతే దేవుని దగ్గర సరి చేసుకోండి. వాక్యమైన అర్థంలో క్షమించయ్యా దేవా, నేను ఎప్పుడు నీలో ఆనందిస్తూనే ఉంటాను, నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు నా పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నావో అది నేను ఆ తల్లి చిత్తాన్ని నేను తీరుస్తాను, అది చేస్తాను. అనుదినము నీ రక్షణ సువార్త నేను ప్రకటిస్తాను. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని అనేక మంది వెలిగించడానికి నేను వాడతాను. నువ్వు ఇచ్చిన బలము, శక్తి, డబ్బులు అన్నీ కూడా నేను వాడతాను అని చెప్పగలుగుతాను. మీ సహవాసము సకల జనులకు తెలియబడనీయండి. మీ సహనము, మీరెంత సహిస్తున్నారో, ఎంత విశ్వాసంతో ఉన్నారో, నిరీక్షణతో ఉన్నారో. ఆయన వెంబడిస్తున్న వల్ల తన సిలువను ఎత్తుకొని వెంబడించబడినాడు. అలాగా ఆ సహనం అనేది ఉండాలి. సాతాను పెడతాడు, దేవుడికి పరీక్షలు పెడతాడు, ఇవన్నీ సహించుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దగ్గరే ఉన్నాడు. ఆయన నేను ఆశీర్వదించడానికి వీరు బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. నువ్వు సరి చేసుకో, సమీపంగా ఉన్నాడు, నీకు అర్థం అవుతుంది. పక్షి రెక్కలు చిన్న చిన్న పిల్లలు పెట్టిన తర్వాత అది ఏం చేస్తే ముక్కుతోని దానికి అన్నం పెడుతుంది. తర్వాత అలా ఏం చేస్తే ముక్కుతో తోసేస్తుంది కిందకి. ఎక్కడ ఎగురుతుంది ఇది అనేసి నా మీద ఆధారపడకుండా చక్కగా ఎగరడం నేర్చుకుని దీని అందరూ తిరగడం నేర్చుకుంటుందని. అలాగే దేవుడు ఏంటంటే మీ సమీపమును, మీ సహనమును సకల జనానికి తెలియపరచినప్పండి. సహనము దేవుడు పరీక్షలు పెడుతున్నప్పుడు అటువంటి సహనం ఉండాలి. సకల జనులు కూడా తెలియబడనివ్వాలి. ప్రభు సమీపంగానే ఉన్నాడు, చూస్తున్నాడు నా బిడ్డ ఎలా నిలబడుతుంది, ఈ శ్రమలో ఎలా నిలబడుతుంది. క్రీస్తున్న బండ మీద నా పిల్లలు కదా, నేను క్రీస్తున్న బండ మీద పునాదేశాను కదా, అపోస్తుల బోధనలు నేను పెంచుతున్నాను కదా. ఎలాగున్నాయి నీ ఆలోచనలు? నువ్వు ఏంటి ఈ ప్లానింగ్స్ లో ఉన్నావు? తండ్రి చిత్త నెరవేర్చుకున్న ప్లానింగ్స్ లో ఉన్నావా? ఈ భూ సంబంధమే మళ్ళీ పట్టుకోవడానికి ఏం తింటున్నా, ఏం త్రాగుతున్నా, ఏం గుంజుతున్నా చెత్త పెట్టుకున్నావా?
వాళ్ళకి నరకం వస్తుంది. 36:33 ఉంటుంది. మొదటి నీతిని రాజ్యాన్ని వెతకమంటున్నాడు దేవుడు. నీ పనులంతా తెలుసు, నీకేది కావాలో. దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనే ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అంటాడు. ఆయన స్నేహితుడు, ఆయన ప్రాణప్రియుడు, సమీపంగానే ఉన్నాడు. ఆయనతో మాట్లాడుకోవాలి, పర్సనల్ గా ఆయనతో సంబంధం ఉండాలి. అదే ఆయన ఎరుగుటే నిత్య జీవం అన్నాడు. అలాంటి సంబంధం ఉంటుంది మనుషులతో కన్నా దేవుడితో. అటువంటి సంబంధం ఉన్నప్పుడు మనం నిత్య జీవుడికి వెళ్తాం. నిత్య జీవం అంటే పరలోక రాజ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. సెలక్షన్ ఎలా ఉండాలి? మెట్టికి సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పేనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యాస ఉంచండి. జీవకిరీటం ఖ్యాతి గలదు కదా. అంతవరకు సహించేవాడు జీవకిరీటం పొందుకుంటానంటున్నామా. ప్రకటన 2:10 సహనము. ఆ సహనం ఉండాలి దేవుని బిడ్డ. ఎలాగా ప్రభు దృష్టి మాత్రమే కాక మనుషుల దృష్టి యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనిచున్నాము అంటాడు పౌలు గారు. కొరింథీ పత్రిక 2:8-21 శ్రద్ధగా ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో ఆలోచించాలి. అపవిత్రమైనవన్నీ ముట్టేసుకోకూడదు. పరిశుద్ధ పట్టడానికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరలోక సంబంధివి. మనం మట్టితోటి మనం పుట్టాము, కానీ మన పరలోక సంబంధంగా ఉండడానికి కూడా ధరించుకోవాలని ఇందాక చదువుకున్నాం కదా. మొదటి కొరింథీ 15:49 మరియు మనం మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధి పోలిక కూడా మనం ఇప్పుడు ధరించుకోవాలి. ఇప్పుడు ధరించుకుంటే అప్పుడు రెడీగా ఉన్నట్టు లెక్క. పరలోక సంబంధి పోలిక. నువ్వు పరలోక సంబంధాలు ఉంటే ఎలా ఉంటావు అది ఇప్పుడే నువ్వు ధరించేసుకోవాలి. ఇప్పుడే ఆ పోలిక నువ్వు రాకుమార్తెలాగా రాకుమారులాగా కనబడాలి మనుషులకి, దేవుడికి మహిమ కలుగును గాక. అడుక్కుని వాళ్ళు బట్టలు వేసుకోవడము, అడుక్కుని వాళ్ళ పవిత్రత లేకుండా ఉండడం మనం చేయకూడదు. అది చేయకూడదు. దేవుడు బిడ్డ, దేవుడు దుఃఖపడతాడు. దేవుడు నాకు దుఃఖపడతాడు. నీకేం తక్కువ చేశాను, పిచ్చిదా, నాకు ఎందుకు అలా ఉంటున్నావు, ఎంత చెప్పినా వినవు. దేవుడు దుఃఖపడతాడు, సేవకులు దుఃఖపడతాడు. దేవుడు బిడ్డ ఆలోచించు. దానివల్ల దేవుడు మహిమ వస్తుంది, అవమానం రాదు. మనం రారాజు బిడ్డలు. ఆ రాజ్యానికి ఆయన పట్టణానికి మనం వెళ్ళడానికి సిద్ధపడాలి. అలాగే ఆనందంగా అందుకే ఉండమంటాడు. ఎప్పుడు ఆనందంగా ఉండండి. నిస్సహానం సకల జల్లుకి తెలియపరచండి అంటున్నాడు. మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకొని అంగీకరించారో, నా విన్నట్టుగా ఏవి వింటారో, ఏవి చూచుతారో అట్టి వాటిని మీరు చెయ్యండి అంటున్నాడు. విన్నాం కాదు, విన్నోళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, చేసిన వాళ్ళు వెళ్తారు. ఆమె చేస్తారా లేదా? అట్టి వాటికి చేయడం. అప్పుడు సమాధానకర్తైన దేవుడు మీకు తోడే ఉంటాడు. చేయకపోతే నీకు తోడే ఉంటాడు. సాధారణ వాడు తోడే ఉంటాడు. ఏది కావాలి ఆలోచించు. చేస్తున్నారా, చేస్తున్నారా అది చెక్ చేసుకోవాలి. నన్ను గురించి మీరిన్నాళ్లకు మరలా యోచన చెయ్య సాగితండి. ప్రభు నన్ను మిక్కిలి సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసింది, కానీ తగిన సమయం దొరకకపోయాను. మీరు అదన్నీ అలాగే మీరు చేస్తున్నారు. ఇప్పుడు నన్ను గురించి మీరు నాళ్లకు మరలా యోచన చేసి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు చేస్తున్నారు. దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అంటాడు పౌలు గారు. ఇవన్నీ చెప్తుంది. అలా ఉన్నప్పుడట ఏప్రిల్ రాసిన పత్రిక 10:38 విశ్వాసం ఎలా వస్తుంది? మనం నీతిగా దేవుని పరిశుద్ధతను మనం అలా మెయింటైన్ చేస్తున్నప్పుడు పరిశుద్ధత వస్తుంది కదా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతను వెనుక తీసినలా అతను ఎందుకు నా ఆత్మ సంతోషం ఉండదు అంటున్నాడు. వెనక తీయకూడదు. అవిశ్వాసం వస్తే ఏంటి దేవుడు నేను ఇన్ని చేశాను కదా, నాకేంటి చేశాడు, నాకేంటి ఉంది నా జీవితంలో ఏమీ లేదు. సాధారణ వెంటనే నేను దూరిపోయి నువ్వు ఎప్పుడైతే దేవునితో సమాసం ఉండవో నీలో ఆనందం ఉండదు, నీ లైఫ్ స్టైల్ మారదు. నేను చూస్తే దేవుని బిడ్డగా రాకుమార్తెలాగా కనబడట్లేదు.
నీతిమంతులు ఎలా జీవిస్తారంటే సింహంలా ధైర్యంగా జీవిస్తారు. అవిశ్వాసంగా ఉంటారు, వాళ్ళు పిరికొల్లా ఉంటారు, విషయంలో బాధపడరు. అలాగా నాయకుగా నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించడు కానీ అతను వెనుక తీసిలేడలు అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవునికి మనము సంతోషకరంగా ఉండాలి. మనం వెనక తీయకూడదు. కష్టంలోనే ఒకలాగా ఉండాలి, సుఖంలో ఒకలాగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు పరీక్షలు పెడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండాలి. ఆయన నేర్పిస్తుంటాడు, కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తుంటాడు. అది నేర్చుకొని ఆ సాక్ష్యంతో అటువంటి వారిని రక్షించాలని దేవుడు ఆ శ్రమల కూడా తీసుకెళ్తా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సువార్త విషయంలో సిగ్గుపడడానికి కాదు, మనం సిగ్గుపడకూడదు అసలు. అటువంటి విషయాలు చెప్పడానికి నన్ను దేవుడు ఇలాంటి శ్రమలు కూడా నన్ను ఇలా సువర్ణంగా మార్చడానికి మన సాక్ష్యం ఎందుకు ఇస్తాడు? ఆ పరీక్షలో మనల్ని సువర్ణంగా ఎందుకు మారుస్తాడంటే రోమపత్రికలో 1:16-17లో 17 నుంచి 20 వచనాలు చూద్దాం. రోమపత్రిక తీయండి. రోమపత్రికలో చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము. అందరూ చక్కగా రాసుకొని దేవునితో అలా ఉన్నామో లేదంటే వాక్యమైన అర్థంలో సర్చ్ చేసుకుని మన లైఫ్ స్టైల్ ఈ రోజు నుంచి మార్చుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఆమేన్. రోమపత్రిక 1వ అధ్యాయము 16 నుంచి చదువుతున్నాను మీకోసం. చూడండి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. చాలా సిగ్గుపడిపోతారు దేవుని మాటలు చెప్పాలంటే వీళ్ళు స్టైల్ పాడైపోతుంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మతం ఏంటి తెలిసిపోతానో, లేకపోతే ఒకప్పుడు ఇలా ఉన్నారని తెలిసిపోతుందనో అహంకారం అన్నమాట. మేక చూడండి మెడచాచి నడుస్తూ ఉంటుంది కదా, అది అన్ని గడ్డి తింటది. అలాగే ఎక్కడికి వెళ్తే వాళ్ళలో కలిసిపోతారు. అలాగే మేము కూడా అలాగేనండి అంటే గొప్పలు చెప్పుకోవడానికి బతుకుతారు భూలోకంలోని. వాళ్ళు ఎత్తపడరు. అప్పుడు అర్థమవుతుంది అసలు స్టైల్, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఎత్తపడరు, వీళ్ళు ఎత్తపడరు. దేవుని తెలుసుకున్నందుకు వేస్ట్ అయిపోతుంది అంతా కూడా. అర్థమవుతుందా? రోమ 1వ అధ్యాయము 16-17 నుంచి చదువుదాం. సువార్త గురించి నేను సిగ్గుపడినవాడు కాను, ఏలైనగా నమ్ము ప్రతి వారికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. నీకు సువార్త చేస్తుంటే నీలో దేవుని యొక్క అభిషేకము అలా కుమ్మరించబడతా ఉన్నది. నా అనుభవం అది. ఆగలేదు, రోజంతా ఆగలేదు. ఇక్కడ ఈ పని చేస్తుంటే నా కుటుంబంలో ఏంటి, సంఘంలో ఏంటి, ఏది కావాలో, ఏ సమస్య ఉందో అవన్నీ కూడా దేవుడు తీర్చుకొని వెళ్ళిపోతుంటాడు. అనగా అది నా జీవితంలో 26 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను. దేవుని యొక్క అభిషేకం పొందుకున్న దగ్గర నుంచి నేను అనుభవించిన విషయాలు ఇవి. సిగ్గుపడను. ఎప్పుడు ఎవరు ఉన్నా సరే పక్కన కూర్చుంటాను. నేను పేదలోని ఎవరు పిచ్చోళ్ళని ఆ పక్కన కూర్చొని అంత మాట్లాడతాను. ఎలా ఉన్నారు ఏదైనా నా పనిలో ఎందుకు కూడా నా పని ఏదో పని మీద నేను బయలుదేరాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళా సరే, ఏ పనిలో ఉన్నా సరే అనుదినము కూడా అలాగే రక్షణ సువార్తని ప్రకటించాలి. ఎందుకన్నా నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించడం రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని బయటపరచబడతా ఉన్నది అనమాట. దేవుని యొక్క నీతి అంటే ఏంటో మన సాక్ష్యం ద్వారా ఆ దేవుని యొక్క శక్తి మనలో ఉండి అది బయటపరుస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. యోదయ సమయ దేశంలో అందరినీ సాక్షిగా ఉంటారని చెప్తున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోకపోతే నువ్వు సాక్ష్యం చెప్పలేవు, కృతజ్ఞత కలిగి ఉండలేవు. దేవుని యొక్క ఆనందం నీ ముఖంలో కావడదు, ఆయన మహిమ నీలో కనిపించదు. అటువంటి మాటలు నీవు నోట్లోంచి రాలేవు. కొరత లేని ఆత్మతో నింపుతూ ఉంటాడు. వాళ్ళు దేవుని మాటలే పలుకుతారు. యోహాను 3:34 ఉంది అన్నమాట. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమది లేదు, అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచాడు అనమాట. దేవుడే నాకు ఈ మాటలు చెప్పాడు. కానీ నేను ఏమి రాసుకున్నా ఇంట్లో ఏది దేవుడితో గడిపినా అది అసలు నోట్లోకి రావు. ఎవరు ఈ ప్రజలు ఎక్కడ ప్రపంచంలో, ఈ దేశంలో, గ్రామంలో, కుటుంబంలో, సంఘాల్లో ఎవరు ఎలా రక్షించుకోతారు? అటువంటి మాటలు పెట్టేస్తారు నోట్లో దేవుడు. నాకు దేవుడికి మహిమ కలుగును గాక. తినేటి చేత సత్యము అడ్డగి
మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకంలో బయలుపరచబడుతుందంట. నువ్వు దేవుని మాటలకి అడ్డగిస్తున్నావా? దేవుని మాటల్ని నిర్లక్ష్యపడుతున్నావా? నీ నీ సాక్ష్యము నీకు దేవుడు ఇచ్చిన అభిషేకం అన్ని మంచం కింద పెడుతున్నావా? ఆలోచించుకో. దేవుడి బిడ్డ అంతపడే గుంపులో ఉండవు, అగ్నిగుండం ఉంటుంది. అటువంటి వారికి అది దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకనగా దేవుడి గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరుస్తాడు. దేవుడు చెప్తాడు, నీకు వివరిస్తాడు, ఆయన బోధిస్తాడు. ఆయన బోధకుడు నీ మీద దృష్టి ఉంచుతాడు, నీకు ఆలోచన చెప్తాడు, నువ్వు నడవలసిన బోధిస్తాడు. నీ సన్నిధిలో నా మాటలు ఉన్నాయా అని చెప్పాడు. అందుకే 17:16 32:8 మాట్లాడతాడు దేవుడు, అలా విషదపరుస్తాడు. అటువంటి అభిషేకము దేవుడు మనందరికీ ఇచ్చినగాక, మీ అందరికి ఇచ్చినగాక. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతులై ఉన్నారు. అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి, దైవత్వం, జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడింది. అవన్నీ తేటగా దేవుడు చెప్తున్నారు. అయినా సరే దేవుని మాటలు వెళ్ళలేకుండా ఉన్నారు. మరియు వాళ్ళు దేవుని ఎరిగి కూడా ఆయన దేవునిగా మహిమపరచలేదు. ఇవన్నీ తెలుసు, ఏం కొత్త విషయం కాదు. కానీ దేవుడు అంటే తెలుసు. ఇందాక దేవుని ఎరగడమే నిత్య జీవము అని చెప్తున్నాం. యోహాను సువార్త 17:3 దేవుని ఎరుగటే నిత్య జీవం. కానీ ఎరిగి కూడా ఎలాగుంటున్నారు? రోమపత్రిక 1:21 మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. మనుషుల మహిమ కోసం ఎక్కడ పెద్ద చర్చలు ఉంటాయో ఆడ గొప్పలు చెప్పడానికి ఎక్కువ డబ్బులు ఇస్తే ఆడ నీ పేరు చదువుతారు, నీకు ఒక కిరీటం పెడతారు, షాలు కప్పుతారు, ఒక బుకే ఇస్తారు. అది కోరుకుంటున్నారు. పాస్టర్ దగ్గర నుంచి, విశ్వాసం దగ్గర నుంచి అందరూ కూడా, ప్రతి ఒక్క మనిషి, ప్రతి మతం, కులం భేదం లేకుండా, రాజకీయ భేదం దగ్గర నుంచి అందరూ అదే కోరుకుంటున్నారు. అది మంచిది కాదు. దేవుని ఎరగడం అంటే అది కాదు. దేవుడు మనల్ని మహిమపరచాలి, మన కోసం ఆయన సాక్ష్యం చెప్పాలి. అసలైన జీవ కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము, అపరిజ కిరీటము, వాడవలని కిరీటములు ఉన్నాయి మన కోసం. దేవుడికి మహిమ కలుగుగా అక్కడ 1000 పరిపాలనలో మనమే దేవుడు పక్కన గుడిభాషలో కూర్చొని మనం ఏర్పాటు చేయాలి. దేవుడికి మహిమ కలుగుగాక. మరియు వాళ్ళు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములను గద్దులయ్యారు. వాదాలు, నాకెందుకు, నా పేరు ఎందుకు చదవలేదు, నేను ఇంత డబ్బులు స్పాన్సర్ చేశాను కదా, కుడి చేయించింది ఎడమ చేతికి తెలియకూడదు. మెసేజ్ చెప్పాలంటే ఆ రోజు అందరికీ భోజనాలు పెట్టాలి ఆ మాస్టర్, అప్పుడే మెసేజ్ ఇస్తారు. లేకపోతే ఏవో గిఫ్ట్లు అంతా ఆ చర్చ వాళ్ళకి అందరికి ఇవ్వాలి, లేకపోతే దేవుడి మాటలు చెప్పడానికి. వాళ్ళకి సాల్వ కప్పుతారు, ఒక బొక్క ఇస్తారు, ఒక దండ వేస్తారు. ఇవి కాదు దేవుడు చూసేది. దేవుడు ఇచ్చేది మన జీవితం అంతా, మన రక్తం ఎంత ధారపోసినా సరే మనం కొనలేనిది దేవుడు ఇచ్చే బహుమతి కోసం మనం ఎదురు చూద్దాం. ఆమేన్. వారి అవివేక హృదయం అంధకారమయమయ్యాను. అంధకారం అంటే చీకటి సంబంధమైన విషయాలకి. సరిగ్గా ఉపదేశం చేసే వాక్యం చెప్పే వారికి సన్మానించడం ఉంది. చాలా కప్పి సన్మానించమని చెప్పలేదు. సన్మానించడం అంటే ఆ మాట వినమని, ఆ గౌరవించమని, ఆ మాట వింటే రేపు దేవుని రాజ్యం వెళ్తాడు. అది అందుకు సన్మానించడం తిమ్మతి పత్రికలో ఉంది. వాక్యము చక్కగా చెప్తున్న వాళ్ళని సన్మానించమని ఉంది. పాల్వో కప్పు కాదు. ఆ మాట విని దేవుని శిష్యులుగా తయారవ్వండి, అనేక మంది శిష్యులుగా చేయండి. అది దేవుడు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ. అది బాప్తిసాలు ఇవ్వండి. నేను ఏ సంగతి చెప్తానో అవే బోధించండి, అప్పుడు నేను మీతో సదాకాలం ఉంటాను అంటాడు. మొత్తం 28:18-19-20 ఆయన అధికారం ఇచ్చాడు ఆ పని చేయడానికి. ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చాడు. నువ్వు చేస్తున్నావా? ఆ పని నేను చేస్తున్నావా? సర్వ లోకాలకు వెళ్ళి చేయమంటున్నాడు.
వచ్చాడు. దేవుని శుభమైన వార్త ఈ ర్యాప్చర్లో ఎత్తబడ్డానికి ఆయన ప్రాణం పెట్టేశాడు. మనుషుల గొప్పతనాల కోసం బతకడం కాదు. అసలే అక్కడ ఉంది. మనం ఇక్కడ యాత్రికులము, పరదేశులము. శాశ్వతమైన ఉండే ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి మనం దేవుడు సహాయం చేయుగాక. వారు అనేక హృదయాల అంధకార మాయమాయను తాము జ్ఞానం అని చెప్పుకొచ్చి బుద్ధిహీనులైంది. చాలా జ్ఞానంగా ఉన్నారు, ఫీల్ అయిపోతుంటారు. అలాంటివన్నీ మనుషులు గొప్పతనాలు చూసి దేవుడి దగ్గర మనకు సాక్ష్యం రావాలి. దేవుడు మనతో మాట్లాడాలి. పాట ఉంటుంది, అదే దేవా నువ్వు మాతో మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యాలి. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. ఎంత చక్కటి పాట. ఆ పట్టు పాడుకొని దేవుడి పాదం దగ్గర పడుకో, అలా పట్టుకొని ఏడుస్తారు. ఎప్పుడు దేవుడి పాదాలు కోరుకోవాలి, దేవుడి పాదాల దగ్గర కోరుకోవాల్సింది. అవి నీకు ఆటోమేటిక్గా ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు ఆయన. దేవుడి పిల్లలు చెప్తున్నాడా, ఆయన పిల్లలకి ఏది కావాలో నీ పర్లకు తెలుసు, నీకు ఇస్తాడు. అంటే ఇంకేం కాదు, అవి ఎందుకు ఎదుర్కొంటా? దేవుడి దగ్గర చూడు, ఏమి సత్యమేవో, ఏమి నాణ్యమేవో, ఏమి రమ్యమైనవో అటక చూడమంటున్నాడు దేవుడు. అదే నీ పిల్లలైతే ఈ చిట్లు పోయి బాధేస్తావు. అది తీస్తే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కిందకాల దగ్గర పరిగెడుతున్నావు అని వేస్తావు లేదా? మంచి క్యాడ్బరీస్ చాక్లెట్ చేతి పెడితే ఆడైనా రూపాయి చాక్లెట్ కోసం, ₹10 చాక్లెట్ కోసం వాడు ఏడుస్తూ ఉంటాడు. అది నెలపోతావు, నీ కోపం కదా. అదే పరీక్షలు ప్రతి ఒక్క మనిషికి కూడా పరీక్షలు అన్ని పెడతాడు. దేవుడు ప్రేమ అప్పుడు తెలుసుకుంటాడని, సేవకుడు ప్రేమ వాళ్ళ కన్నీరు తెలుసుకుంటాడని దేవుడు ఆ సమస్యలు పెడతాడు. దేవుడు పాదాల దగ్గర రావాలి, దేవుడు మాట్లాడాలి. నీతో ఇప్పుడే మాట్లాడిపోతాడు. దేవుడు రాజ్యం కలగలుగుతావు. దేవుడు నా బోధ శబ్దం నీకు కలగబడుతుంది. దేవుని స్వరం ఇప్పుడే నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళి చర్చికి దండం పెట్టుకొని నీకు ఇష్టం వచ్చింది వేసేసి అందరితో కలుసుకోవడానికి వెళ్తున్నావు చర్చికి. దేవునితో కలుసుకోవడం నీకు వద్దా? ఎక్కడైనా కలుస్తాడు ఆయన. నీ దేహం దేవుని ఆలయంలో ఉంటే నీ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడంటాడు మార్కు 16:20. ఆయన సహకార్య ఉంటే అద్భుత కార్యాలు సూచిక క్రియలు చేస్తాడంట. ఆయన మాటలు ప్రకటిస్తుంటే నీకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో నువ్వు దేవుడికి వేపు చూపిస్తున్నావు కృతజ్ఞత లేకుండా. అదే 32 కొరడ దెబ్బలు కొట్టడం అంటే అదే విశ్వాసం ఘాతకులుగా ఆయన కనపరచకుండా, ఆయన కీర్తించకుండా, తండ్రి చిత్రం నెరవేర్చకుండా. ఆలోచించండి. దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు బిడ్డ నేను కాదు ఇక్కడ మాట్లాడుతున్న మీతో. దేవుడు నేను ప్రేమించి మాట్లాడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాత జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చుకున్నారు. పక్షులకి ప్రతిమ స్వరూపంగా మార్చుకుంటున్నారు. పక్షులు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తుంటే అటువంటి వారిని ప్రేమించి నువ్వు నిజమైన దేవుడు తెలుసుకున్నావు కదా, ఆయన మహిమను కలుగుతున్నావు కదా, ఆయన ఎరిగి ఉండి కూడా నువ్వు కూడా అలా కలిసిపోతే వాళ్ళు ఎలా దుఃఖపడుతున్నారు, నువ్వు కూడా అలాగే దేవుడు దుఃఖపడుతుంటే ఎలాగా? ఆయన వేదపడాలా? అట్టి వారు దేవుని సత్యంలో అసత్యములకు మార్చి సత్యాన్ని అసత్యంగా మార్చి బోధిస్తున్నారు. సృష్టికతకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రాన్ని ఉన్నాడు. మొన్న ఆయన అడుగుతున్నాడు, సూర్యుడు దేవుడు కాదా అని అడుగుతున్నాడు. ఒక ఆయన మనం సిబిఐట ఆయన. నేను వాక్యం పంపించాను, చూపించాను, కాదు అని గట్టిగా చెప్పాను. సూర్యుడు లేకుండా మనం ఎలా బతుకుతాము? మరి ఆయన చేసిన ఆయన ఏం చేస్తాము? సూర్యుడు దండబడతాడు, మాట్లాడు కదా, అదొక గ్రహం. అది సాధారణ చూసారా ఎంతగా దాని తెలివి ఎలా ఉందో. మరి దేవుని యొక్క జ్ఞానం లేకపోతే నువ్వు సాధారణ
వస్తుంది. అప్పుడు దేవుని యొక్క జ్ఞానం కోరుకోలేనప్పుడు, దేవునితో నువ్వు సహవాసం చేయలేనప్పుడు, అటువంటి వారితో సహవాసం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి వారిని తీసుకెళ్తాడు. నీతిమంతుల సమూహంలో ధైర్యం ఉంటే అటువంటి పనులు చేయిస్తాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఆలోచించండి. ఎవరు దుఃఖపడుతున్నారు? మన దేవుని దగ్గర యుగాలు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, అది దేవుని శక్తి ఉన్నది. ఇది నీతిమంతుడు విశ్వాసముగా జీవించడని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క ఆ విధంగా బయలుపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని నీతి అంటే చూపిస్తారనమాట. అటువంటి పిల్లలతో, దేవుని యొక్క పిల్లలతో అసలు దేవుని నీతి ఎలా ఉండాలి అని మనమే ఒక పత్రికగా ఉంటామన్నమాట. అలాగా దేవునితో మనం గడిపినప్పుడు, దేవునితో కలిగి మనం జీవించినప్పుడు, ఆయన ఎరిగినప్పుడు దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాము. మహిమగల దేవ, అభిషక్తుగా నీ కృపగల నామంలో అయ్యా నిన్ను పోలి నడవాలని అనేక విషయాలు మాతో మాట్లాడావు. అయ్యా నీ కొట్లాది వందనాలయ్యా స్థుతులు ప్రభా. మహిమగల దేవ, అయ్యా నీ బిడ్డలను ప్రేమించి నా తండ్రి వాళ్ళందరినీ మీరు ఆదరించి నీ మహిమను వెతకడానికి, నిన్ను పోలి నడవడానికి, నీతో కలిసి జీవించడానికి నాయన రాబోయే సంగతులు బయలుపరచవాడా సత్య స్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. దేవుడు సర్వ సత్య మార్గంలో నడవడానికి సహాయం ఇచ్చండి. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో లైవ్ అయిపోవుగాక. మహిమగల నామంలో లైవ్ అయిపోవుగాక. నిశ్చయగల నామంలో లైవ్ అయిపోవుగాక. పరిశుద్ధుడా నీకే వందనాలు అయ్యా. వాక్యము నూరంతులుగా ఫలవంతంగా ఆయన ప్రతి ఒక్క హృదయంలో ఫలింపదయచేసి నీకు లోబడి జీవించడానికి, దుష్టుని ఎదురించడానికి నీ శక్తితో నింపి, నీ మహిమతో నింపి, నీ అభిషేకంతో నింపి వాక్యాన్ని ప్రభు నాయన అయా ఫలింపు చేసినందుకు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు అయా నేను ఎరిగి ప్రభు నిత్య జీవానికి నాయన రావడానికి, మీరు నిత్య జీవము నీతో కలిసి మేము యుగాలు ఉండడానికి, ఎంతబడే సంఘంలో ఉండడానికి నాయన మీరే సహాయం చేస్తుంది. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతుకులాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదాకాలము సకల లోక పరిశుద్ధులకు సమస్తము కూడా అయా తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.